బుటెలో బ్రేకింగ్ చూసిన దశాబ్దాల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆందోళనగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని గవర్నర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. జస్టిస్ ఫర్ ఓజీహెచ్ పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఆసుపత్రిలో రోగులు బాధపడుతున్నట్లు, ఇబ్బందులు పడుతున్నట్లు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో జోడించారు. దీంతో పాటు కొత్త భవన నిర్మాణానికి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన లేఖకు సంబంధించిన ఫోటోలను కూడా గవర్నర్ ట్విట్టర్కు జడ్జ్ చేశారు. ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆసుపత్రికి దక్కిందని అన్నారు. జస్టిస్ ఫర్ ఓజీహెచ్ చేసిన ట్విట్టర్ను గవర్నర్ తమిళిసై రీట్వీట్ చేస్తూ ఆసుపత్రి దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా బుధవారం నాడు స్పందించారు. ఉస్మానియా ఆసుపత్రిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె కోరారు. ఈ విషయమై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. కోడిగుడ్ల మీద ఈకలు పీకేలా గవర్నర్ వ్యాఖ్యలున్నాయని ఘాటుగా స్పందించారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని ఆయన గవర్నర్ను కోరారు. కానీ ప్రభుత్వంపై బురద చల్లొద్దని సూచించారు. గవర్నర్కు మంచి కనబడదు, చెడు భూతత్వంలో చూస్తారని మంత్రి హరీష్ రావు చెప్పారు. డాక్టర్ అయ్యుండి గవర్నర్ గారు ఒక వైద్య రంగంలో అభివృద్ధి గవర్నర్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గవర్నర్లో రాజకీయాలు కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. చెడు చూస్తాం, చెడు వింటాం, చెడు మాట్లాడుతామంటే ఎలా అని హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
కేసీఆర్ కిట్ ఇచ్చి న్యూట్రిషన్ కిట్ ఇచ్చి ఇలా తల్లి మరణాలను తగ్గించి శిశు మరణాలు తగ్గించి పేదల మీద భారం తగ్గిస్తే ఇలా దేశంలోనే టాప్ మనం. దీని మీద ఎందుకు ఒక్క మంచి మాట గవర్నర్ గారు చెప్పకపోయేది? ఎందుకు మనసు రాదు మీకు? ఇది మీకు తెలియదా? అంటే 30 నుంచి 70% ఇలా మేము ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు పెంచినాం. నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన నుంచి నేను పోత బిడ్డ సర్కారు దవాఖానకు అనే దశను తెచ్చినాం కదా. ఇది ఎందుకు గవర్నర్ గారికి కనిపించదు? ఇలా జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్. ఇట్స్ ఎ హిస్టరీ. ఇట్ ఈస్ ఎ హిస్టరీ ఇన్ ఇండియా. ఇలా దేశములో ప్రతి లక్ష జనాభాకు 22 MBBS సీట్లతో తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది ఎందుకు ఒక డాక్టర్ అయ్యి ఉండి గవర్నర్ గారు ఒక్క మాట చెప్తే మాకు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం కదా. ఎందుకు వారు చెప్పలేకపోతారు? ఇది ఈ మంచి వారికి కనబడదా? మంచి ఓన్లీ చెడు మాత్రం భూతద్దంలో పెట్టి వెతుకుడేనా? ఇక మంచిగా లక్ష జనాభాకు 22 MBBS సీట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా? వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. బీయింగ్ ఏ డాక్టర్ యూ మస్ట్ అప్రిషియేట్, బట్ యూ నెవర్ డూ దట్. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడక ముందు 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ పెడితే పిల్లలు ఉక్రెయిన్ కు, రష్యాకు, చైనాకు పోయి చదువుకున్నారు. ఇలా మన బిడ్డలు మనం ఇక్కడనే చదువుకునేటట్టుగా ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఒక్కొక్క సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు 9 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మంచి మాట వచ్చిందా? పిల్లలకో ప్రభుత్వానికో పనిచేసిన అధికారులకో ఒకే సంవత్సరం 8 కాలేజీలు తెచ్చారు, మీకు అభినందనలు అంటే మాకేమైనా పోయేది ఉందా? ఆ మాట ఎందుకో చెప్పలేకపోతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మంచిది మాత్రం మాకు కనబడదు, మంచి కనబడదు, మంచి వినబడదు, మంచిది మేము చూడం, చెడు మాత్రమే చూస్తాం. చెడు